నమస్తే రైతులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్ అర్జున్ క్రియేషన్స్. నిన్నటి రోజు అంటే శుక్రవారం 15వ తేదీ నవంబర్ 2024 మన కర్నూలు మార్కెట్లో పంటల ధరలు అయితే ఏ విధంగా పోయినాయో చూద్దాము. మనం చెప్పే ధరలు 100 kg ఒక క్వింటల్ ధరలు. కనిష్ట ధర అంటే తక్కువ ధర, గరిష్ట ధర అంటే ఎక్కువ ధర అండి. ముందుగా వేరుశెనగలు 33 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2637, మధ్య ధర 5469, గరిష్ట ధర 5571 రూపాయలు పోయినాయి. పూల విత్తనాలు ఒకటే లాట్ వచ్చింది, 2509 రూపాయలు అయితే పోయినాయి. ఆముదాలు 90 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 3889, మధ్య ధర 5736, గరిష్ట ధర 5814. వాము ఎటువంటి సరుకు రాలేదు. మొక్కజొన్నలు 3 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2171, మధ్య ధర గరిష్ట ధర 2231 రూపాయలు అయితే పోయినాయి. కందులు ఒకటే లాట్ వచ్చింది, 7309 రూపాయలు అయితే పోయినాయి. అలాగే శనగలు కూడా ఒకటే లాట్ వచ్చింది, 6000 రూపాయలు అయితే పోయినాయి. మనం ముఖ్యంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్లయితే ఈరోజు కొద్దిగా తక్కువ అయితే సరుకు రావడం జరిగింది. అంటే ఒక 3000 క్వింటాలు అయితే తక్కువ వచ్చింది. మనకి 377 లాట్స్ అయితే రావడం జరిగింది. 7007 క్వింటాలు అయితే అయినాయి. ఒక క్వింటం కనిష్ట ధర 666 రూపాయలు పోయినాయి. మధ్య ధర 4089, గరిష్ట ధర 4604 రూపాయలు అయితే పోయినాయి. ఇదండి ఉల్లిగడ్డల గురించి అయితే రేట్ అయితే చేంజెస్ అయితే ఏం లేదు, కాన్స్టెంట్గా అదే రేట్ అయితే రన్ అవుతుంది. ఎండుమిరపకాయలు 54 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 1419, మధ్య ధర 10499, గరిష్ట ధర 14299. కొర్రలు 10 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 1811, మధ్య ధర గరిష్ట ధర 2411 రూపాయలు పోయినాయి. మినుములు 6 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 4000, మధ్య ధర 8059, గరిష్ట ధర 8109 రూపాయలు పోయినాయి. సోయాబీన్స్ 5 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2096, మధ్య ధర గరిష్ట ధర 4111 రూపాయలు. సజ్జలు 4 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2011, మధ్య ధర గరిష్ట ధర 2059 రూపాయలు అయితే పోయినాయి. ఇదండి ఈరోజు కర్నూలు మార్కెట్లో ధరలు అయితే ఈ విధంగా పోయినాయి. మనం ఉల్లిగడ్డలు చూసుకున్నట్లయితే ధరలు అయితే హెచ్చు తగ్గులు ఏం లేదండి, ఒక 100-200 వరకే నడుస్తుంది. మనకి ఇక్కడ సరుకు క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది. చాలామంది మార్కెట్కి వెళ్ళి వీడియోలు తీయచ్చు కదా అంటున్నారు. కొంచెం సపోర్ట్ చేయండి. డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళి ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తా. మన ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.